హాయ్ హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు చూపించబోయేది మెంతికూర అండి. ఇదండి ఒక గుప్పడంతా మెంతికూర చట్నీ, కొత్తిమీర, టమాటాలు పెద్దవి 3 వేసాను, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు ఒక గుప్పెడు. ఇవి తుంపి పెట్టినందుకు ఎక్కువ ఉన్నాయండి, మీ కారానికి సరిపోయన్నీ వేసుకోండి. వెల్లుల్లి, జీలకర్ర ఫస్ట్ వచ్చి వేయించుదాము. ఇదండి పచ్చిమిరపకాయలు కలర్ మారే వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసినాము. ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇదండి ఒక ఉల్లిగడ్డ కూడా వేస్తున్నాను, ఒకటి లావులాగా ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇదండి ఉల్లిగడ్డలు వేగుతున్నాయి కదా, ఇందులోనే ఆ ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోండి. కొంచెం ఇవి కూడా కలర్ మారాలి. వేగినాయి కదా చక్కగా. ఇదండి మీడియం మంటల ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి కదా అన్నీ. ఉల్లిగడ్డ చాలా ఇంత మాత్రం వేగితే ఇది పంట కింద తగులుతూ ఉండాలండి. తీసేద్దాము ఇట్లా. ఇదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మెంతికూర కూడా వేయించుకోవాలి. ఇది 2 టైమ్స్ బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. మట్టి ఉంటుంది కదా, చిన్న మెంతికూర ఇది. శుభ్రంగా మెంతికూర టమాటా చట్నీ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. వాతావరణం ఏం బాగాలేదు కదండి, వర్షం పడుతుంది కదా, ఘాటుగా ఈ యొక్క మెంతికూర చట్నీ కిచిడి చేశానండి, చూపిస్తాను రండి. ఇదండి కిచిడి చేశాను చూడండి. మంచిగా చక్కగా నెయ్యి వేసి లవంగా, యాలక, చెక్క అన్నీ వేసి ఇదో పెసరపప్పు బాగా చక్కగా వేయించానండి. డ్రై రోస్ట్ చేశాను. 2 గ్లాసులకి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసాను. అన్నీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసానండి ఇందులో. కిచిడికి వేడివేడిగా ఆ యొక్క మెంతికూర చట్నీ పెట్టుకొని తినండి, ఎంత బాగుంటుందో. ఇదండి కిచిడి. ఇదండి మెంతికూర వేగిపోయింది కదా చక్కగా. ఇదండి వేగాలి బాగా ఆయిల్లో, ఇలా వేగాలి. కొంచెం జీలకర్ర వేద్దాం. ఇదండి 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఫైనలీ టమాటో వేసుకోవాలి. ఇదండి ఈ టమాటోలు ఇక్కడ వేసేస్తాను. పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయనుకోకండి, మీకు కారానికి ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు, అందుకని మేము కొంచెం కారం ఎక్కువ వేసుకున్నామండి. ఇది నూనెలో చక్కగా మగ్గాలి. మూత పెట్టి మగ్గిద్దాం. ఇదండి కూరగాయలలో 1 వంకాయ మిగిలిపోయిందండి, అది కూడా వేస్తాను చూడండి. చట్నీలో కట్ చేసి వేస్తుంది కదా. ఇప్పుడు ఇదండి వంకాయ వేస్తున్నా, ఒక్కటే ముందే వేస్తున్నా అండి, మీరేం వేసుకోవాల్సిన లేదు. నూనెలో చక్కగా మగ్గిద్దాము. ఇదండి రోట్లో వేసి దంచుతున్నా. కొంచెము కింద అడుగున ఉప్పు వేసానండి. ఇదండి ఉల్లిగడ్డలు తీసి పెట్టుకోవాలి. ఇదండి ఉల్లిగడ్డలు పక్కకు పెట్టుకోవాలి. ఇదో వెల్లుల్లి వేసుకోవాలి. ఇదండి 4-5 పాయలు అలాగే వేసుకోండి. ఈ పైన ఉన్నది తీసేసి వేసేసేయండి. ఇదండి చక్కగా వేగిపోయింది కదా. ఇంకా మనము రోట్లో వేసుకొని దంచుకోవడమే. ఇదండి కొత్తిమీర వేస్తున్నా, ఆ వేడికి అది ఉడికిపోతుంది.
ఇదండి ఎంతో టేస్టీ అయిన మెంతికూర టమాటా చట్నీ రెడీ అయింది. నేను మిక్సీలో వేయలేదండి, మళ్ళీ ఏంటి ఇంత తడకలు ఉందా మా చిన్న రోల్, అందుకని ఇట్లా చేసా. ఒక్క రౌండ్ మీరు మిక్సీలో వేసుకోండి, రోట్లో అయితే బెస్ట్. చిన్న రోల్ అయినందుకు అంత బాగా మెదగల, అయినా ఇలానే టేస్ట్ ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.